రక్షణ రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద కీ పాయింట్. ఎందుకంటే విశాఖ అన్నటువంటిది చైనా వాడికి పాకిస్తాన్ వాడికి అందుబాటులో ఉండేటటువంటి ప్రాంతం. అందుకనే అక్కడ ఎప్పుడు నేవీ సంరక్షణలో ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో బాపట్ల ప్రాంతంలో నడి రోడ్డు మీద యుద్ధ విమానాలు ఆపడానికి అనుగుణంగా రోడ్డు నిర్మాణం చేపట్టినటువంటి వ్యవహారము చూసాం. ఇప్పుడు అలాగే కాకుండా ఇంకా ఆయుధాల తయారీలో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఇది ఆయుధాల ప్రయోగంలో కీలకమైన పాత్ర పోషించింది. 4 వరుస వాయిదాల తర్వాత ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్కి చెందిన చిన్న తరహా రాకెట్ అగ్ని బాండ్ సబ్ ఆర్బిటల్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ధనుష్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి గురువారం ఉదయం 7:45 గంటలకు రాకెట్ విజయవంతంగా రాజసీలోకి తీసుకెళ్లింది. సింగిల్ స్టేజ్లో 2 నిమిషాల్లో ప్రయోగం జరిగింది. రాకెట్ సామర్థ్యాన్ని ప్రపంచంలో తొలిసారిగా అగ్నికుల్ సంస్థ తయారు చేసుకున్న పూర్తి దేశీయ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్తో పాటు ఇస్రో అందించిన సెమీ క్రయోజెనిక్ ఇంజన్ల సామర్థ్యాన్ని నిర్ధారించుకునేందుకు ప్రయోగాత్మకంగా ఈ పరీక్ష నిర్వహించారు. 100 కిలోల బరువు ఉన్నటువంటి ఎక్స్పెరిమెంటల్ పేలోడ్ని భూమికి 700 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టి రాకెట్ సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత రాకెట్ సురక్షితంగా సముద్రంలో కూలిపోయింది. ఇది మన దేశంలో ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ మీద చేసిన తొలి ప్రయోగం కావడం విశేషం. అలాగే సెమీ క్రయోజెనిక్ ఇంజన్ అభివృద్ధి తర్వాత ఇస్రోకు కూడా ఇది తొలి ప్రయోగమే. 300 కిలోల లోపు బుల్లి ఉపగ్రహాల ప్రయోగాలకు అగ్నికుల్ రాకెట్ అత్యంత అనుకూలం. దేశంలో ఇది 2వ ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగం.